మైండ్ లేదు. జిల్లా బోధన్పట్నంలోని ఆచన్పల్లి పెగడపల్లి రూట్ వెళ్ళే రహదారిలో ఉన్నాం. శ్రీనివాస్ కాలనీలో ఉన్నాం. శ్రీనివాస్ కాలనీలో కొంతమంది మేస్త్రీలు కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని భూములు కొనుగోలు చేసి దాన్ని ప్లాట్లుగా చేసి ఇల్లు కొనుగోలు అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటికీ 4-5 ఇల్లు అమ్మకం పోయినాయంట. సరే, అది రూల్స్ ప్రకారంగా లీగల్గా అది చట్టం చూసుకుంటుంది. అయితే ఏదైతే అక్కడ ఆ నిర్మాణం కోసం మొరం జాడి నుంచి పోతుంది, ఇసుక ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి పోతుంది, ఇసుక ఈ మంజీరా సరిహద్దు ప్రాంతాలు ఏవైతే గ్రామాల నుంచి పోతుంది, అక్కడ డంప్ చేసి ఉంది. మరి దీనికి పర్మిషన్ ఉందా? మొరంకు పర్మిషన్ ఉందా? అక్కడ వెంచర్లు ఉన్నాయా? ఆ ఇళ్ల నిర్మాణం పర్మిషన్ ఉన్నాయా? ప్రస్తుతం ఈ విషయాలన్నీ ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి అడిగి ప్రజలకు తెలియజేయడంలో మీడియా ముందుంటుంది. ప్రజల కోసం ఈ సమాచారం అధికారుల వద్దకు వెళ్తుంది.